ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కన్నును తన వేలుతో పొడుచుకున్నాడని, ఫలితంగా దర్శి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి ఎంతో ప్రయారిటీ ఇచ్చిన అధినేత ప్రారంభ 2004 దశలో జరిగిన పరిణామాలను అవగాహన చేసుకుంటే, అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి అసెంబ్లీ స్థానానికి తన వియ్యంకుడు బాలకృష్ణ స్నేహితుడైన కదిరి బాబురావుకు టిక్కెట్టు కేటాయించాలని ఒత్తిడి ఉండడంతో ఈ మేరకు అప్పటి పరిస్థితులలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు నారపుశెట్టి పాపారావు పూర్తి స్థాయిలో ఖరారు అయినందువలన జిల్లాలో 2 స్థానాలు కాపులకు కేటాయించాల్సి ఉంటుందని, అది నచ్చక జిల్లాలో ప్రథమంగా టీడీపీ గెలిచే ప్రధాన స్థానాలైన దర్శి కనిగిరి నియోజకవర్గ స్థానాలను మరచి జిల్లాలో 1 స్థానం మాత్రమే కాపుకు ఇవ్వాలని మొండి వైఖరి కారణంగా బావమరిది బాలకృష్ణ బలవంతం మేరకు కనిగిరి నుండి కాలినడకన కదిరి బాబురావును దర్శి దారికి మళ్లించి అప్పట్లో జరిగిన సంఘటనలను రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. ఈ స్థితిలో అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సానికొమ్ము పిచ్చిరెడ్డి పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బూచేపల్లి సుబ్బారెడ్డి గెలవడానికి ప్రత్యక్ష కారణం టీడీపీ అధినేత కారణమన్నది అప్పట్లో జిల్లా పార్టీ రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ స్థితిలో జరిగిన స్థానికేతరులపై ఉన్న వ్యతిరేకత భావం బాబురావును బలి చేసింది. అలాగే అదే దిశలో వచ్చిన సుబ్బారెడ్డిని అక్కున చేర్చుకుంది. అందుకు పూర్తిగా సహకరించిన సామాజిక వర్గం కాపులు. అధినేత ప్రవర్తనతో అసంతృప్తితో ఉన్న ఈ బలమైన కాపు సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సుబ్బారెడ్డి సఫలీకృతుడయ్యాడన్నది బహిరంగ సత్యం. ఈ పరంపరలో సాగిన ప్రయాణంలో స్థానికేతరులు అయిన బడా వ్యాపారస్తులు దర్శి బరిలోకి దిగుతూ రాష్ట్రంలోనే కాస్ట్లీ నియోజకవర్గంగా పరిణమిల్లిచ్చేటట్లుగా తయారయ్యింది దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గానికి సీటు కేటాయించలేదు. కేటాయిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ 2004 తదుపరి ఇప్పటికీ మొండి చేయి చూపిస్తూనే ఉంది. ఈ దిశలో స్థానిక కరుడుగట్టిన టీడీపీ శ్రేణులు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది బహిరంగ ప్రశ్నార్థకం. నామినేషన్ల పర్వం ముగిసే వరకు స్థానిక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న లెక్కలు స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.